దినాలుగా నిర్ణయింపబడుతున్నాయి. ఈ అక్షయ తృతీయ నాడు గంగా తీరము ఒడ్డున భూమిని దానమిస్తే ఎంత భూమిని దానమిస్తాడో అంత భూమిలోని రేణువుల పరమానాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమి మీద పుట్టి సప్త ద్వీపాధిపతిగా అవుతాడు. అతను నిద్రించినచో భేరి శంఖాది నినాదములచే మేల్కొనబడతాడు. సర్వధర్మ పారాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితృలందరినీ స్వర్గము చేర్చి, స్వర్గమున ఉన్న పితృలందరినీ మోక్షము చేర్చి, స్వర్గ యోగ జ్ఞాని అయి అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది బ్రహ్మలోకమును పొందును. అంతేకాక ఈ అక్షయ తృతీయ